మసాలా చికెన్ కర్రీ. మనలో చికెన్ ప్రియులు చాలామందే ఉంటారు కదూ. మా ఇంట్లో అయితే పిల్లలు, పెద్దలు అందరికీ చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చికెన్తో వెరైటీలు చేస్తుంటాను. వాటిల్లో మసాలా చికెన్ కర్రీ మరీ బాగుంటుంది. అదెలా చేయాలంటే, ఒక పాత్రలో కడిగిన చికెన్ తీసుకోవాలి. అర కిలో ముక్కలకి కప్పు పెరుగు, రుచికి సరిపోయేంత ఉప్పు, చెంచా కారం, చెంచా ధనియాల పొడి, అర చెంచా పసుపు, చారెడు కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల ఆవనూనె వేసి కలిపి ఓ గంట నానబెట్టాలి. కడాయిలో 2 చెంచాల ధనియాలు, చెంచా జీలకర్ర, 20 జీడిపప్పులు, 4-5 ఎండు మిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, కాస్త దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ మొగ్గ తీసుకుని నూనె లేకుండా డ్రైగా మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. అవి చల్లారేలోగా 3 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, అంగుళం అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి. వీటికి వేయించిన దినుసులు జోడించి గ్రైండ్ చేయాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కాగనిచ్చి అర చెంచా జీలకర్ర వేయాలి. అది వేగాక కప్పు ఉల్లి తరుగు వేసి దోరగా వేయించాలి. అందులో మ్యారినేట్ చేసిన చికెన్, అర కప్పు మెంతికూర తరుగు, గ్రైండ్ చేసిన మసాలా వేసి కలియ తిప్పి ఉడికించాలి. నీరంతా ఇగిరాక చారెడు కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉండే మసాలా చికెన్ కర్రీ తయారైపోతుంది.